వద్దు. బంగారి, నా చెల్లెలి పిల్లలు నా కళ్ళ ముందే కష్టపడడం చూస్తూ నేను ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాను? నువ్వు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నావమ్మా. మావయ్య, మీరు మాతో ఉండడమే మాకు చాలా పెద్ద బలం. మాకది చాలు, మీ ప్రేమ చాలు. మీరసలు ఇది తలుచుకుని బాధపడకండి, నేనంతా సరి చేస్తాను మావయ్య. ప్లీజ్ మావయ్య. ఏంటి బంగారే? నన్ను కొంచెం ఆత్మాభిమానంతో ఉండనివ్వండి. ప్రేమతో దాన్ని కట్టేయకండి మావయ్య. ప్లీజ్ మావయ్య. మీనా, అరే రే, పండగలన్నీ దగ్గరలో ఉన్నాయని అప్పుడే మొదలు పెట్టేసినట్టున్నావు. అవునదినా, ప్రతి సంవత్సరం స్పెషల్గా అత్త నీకు ప్రతి పండక్కి చీర కొని పెడుతుంది కదా. నీ చేతనే కదా నువ్వు ఆ రోజు పూజ చేస్తావు. అవునదినా. చూసుకో మీనా, దీనికి కూడా ఏమైనా ఆ బంగారు అడ్డుపడుతుందో ఏమో. చచా, ఇది ఎప్పుడూ అత్తయ్య నాతో చేస్తున్న పూజ. అది ఎవరికి ఇవ్వలేరులే. నేను ఇప్పుడే అన్నీ ప్లాన్ చేసేసుకున్నాను వదినా. ఏ చీర అడగాలని కూడా నేను అనుకుని పెట్టుకున్నాను. కొత్త కలెక్షన్స్ కూడా మొదలయ్యాయి. మీకు కావాలా? నువ్వు తీసుకో మీనా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. మరి నువ్వు నీ కోడలికి ఏమి ఇవ్వబోతున్నావు? నేనెందుకు తనకిస్తాను? అత్త నీకు చేసినప్పుడు నువ్వు కూడా తనకు చేయాలి కదా, లేకపోతే అడిగినా అడుగుతారు. సరే, ఫార్మాలిటీకి ఏదో ఒకటి తీసిద్దాం, దానికి తొందరే ఉంది. జాన్సమ్మా, కాఫీ. బంగారి, ఉగాది పండుగ రాబోతోంది. అవునమ్మా, ఆఫీసులో అందరికీ ఉగాది పండుగ సందర్భంగా మీరు బోనస్ ఇస్తున్నారని విన్నాను. నేను దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. అది మాత్రమే కాదు, ఉగాది పండుగ రోజు పూజ ఒకటి చేయాలి. అది మన ఆఫీస్కి స్పెషల్. ఈ సంవత్సరం ఆ పూజ నువ్వే చెయ్యాలి. కానీ ఎలా చేయాలమ్మా పూజ? ఆ పూజ గురించి నాకేం తెలీదే. దాందే ఉంది, చెప్పడానికి మీ అత్తగారున్నారు కదా, తనని అడిగి కనుక్కో. మీనా, అన్నీ బంగారికి నేర్పించు. త్వరగా బయలుదేరాలి బంగారి, ఇవాళ తొందరగా ఆఫీస్కెళ్ళాలి. అత్తయ్య, జాన్సమ్మ ఏదో పూజ అని చెప్తున్నారు. నా కిచెన్లో కొంచెం పనుంది, అది అయిపోయిన తర్వాత నేను వెంటనే మీ దగ్గరికి వస్తాను. ఏంటి మీనా, ఇప్పుడే కదా చెప్పాను పూజ కూడా ఆ బంగారనే చేస్తుందేమో అని. చెప్పి క్షణం కాలేదు, అప్పుడే ఇచ్చేశారా? మీనా, కొంచెం కొంచెంగా నీ దగ్గరున్న అధికారాలన్నింటినీ ఒక్కొక్కటిగా తను లాగేసుకుంటోంది. ఇది అస్సలు మంచిది కాదు. చివరికి నువ్వు ఇంట్లో ఒక అనా పైసా కూడా పనికి రాకుండా పోతావు. వదిలిపెట్టకూడదు, చూసుకో. ఒకవేళ ఛాన్స్ ఏమో నిన్ను అవమానించాలనే ఇలా చేస్తున్నారంటావా? అంటే అలానే అనిపిస్తోంది నాకు మీనా, అందుకే అలా అన్నాను. నువ్వు హుషారుగా లేవనుకో, నిన్నెవ్వరూ కాపాడలేరు మీనా. వినోద్ మేడం, ఈ సంవత్సరం ఫంక్షన్ ఇంకా గ్రాండ్గా ఉండాలి. అలాగే మేడం. మన ఎంప్లాయీస్కి ఎవ్వరికి ఒక చిన్నపాటి కష్టం కూడా రాకూడదు. అందరూ చాలా సంతోషంగా ఉండాలి. సరే మేడం. ఎంప్లాయీస్కి నేను ఇంక్రిమెంట్ రాయమన్నాను కదా, ఆ చార్ట్ ప్రిపేర్ చేశారా? చేశాను మేడం. కంపెనీలో ఈ విషయం ఎవరికైనా తెలుసా?
ఇంకా తెలియదు మేడం. మ్మ్. ఫంక్షన్లోనే అందరికీ రివీల్ చేద్దాం. థ్యాంక్స్ మేడం. దేనికి వినోద్? ఏం లేదు మేడం, ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వాళ్ళకి ప్రతి సంవత్సరం లాభం ఎలా తీసుకోవాలని చూస్తారు, కానీ ఆ లాభాన్ని వాళ్ళు ఎప్పుడూ లెక్కల్లో చూపించరు. కంపెనీ నష్టపోతుందని చెప్పి ఎంప్లాయీ శాలరీస్ తగ్గించాలని చూస్తారే తప్ప ఇంక్రిమెంట్ గురించి ఆలోచించరు మేడం. లాభం వచ్చిందని తెలియగానే ఎంప్లాయీస్ ఇంక్రిమెంట్ అడుగుతారని వాళ్ళకి తెలుసు. అందుకని నష్టాల్లో ఉంటున్నట్టే చూపించుకుంటారు. కానీ మీరు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ వేస్తూనే ఉన్నారు. జస్ట్ 5,000 రూపాయల జీతానికి చేరిన వాచ్మెన్ ఇప్పుడు 18,000 రూపాయల జీతం తీసుకుంటున్నాడు. నాకు తెలిసి ఒక వాచ్మెన్కి 18,000 రూపాయల జీతం అనేది ఎక్కడా ఇవ్వటం లేదు మేడం. అదేవిధంగా అన్ని కేటగిరీల్లో ఉంటున్న వాళ్ళకి మీరు చూసి మరీ ఇస్తున్నారు. మీ అంత గొప్ప మనసు ఎవరికోగానుండదు మేడం. వినోద్, ఇదేమీ నేను వాళ్ళకి సాయం చేసినట్టు కాదు. ఇది నా బాధ్యత. ఈ కంపెనీ ఇంత స్థాయికి ఎదిగిందంటే దానికి కారణం నా తెలివి మాత్రమే కాదు, మీ అందరూ పడిన కష్టం. ఇది అందరూ వాళ్ళ సొంత కంపెనీ అనుకున్న దాని ఫలితం మాత్రమే. మరి ఆ కష్టానికి తగిన వాల్యూ నేను వాళ్ళకి తిరిగి చెయ్యటమే కదా కరెక్ట్. మన దగ్గర పనిచేసేవాళ్ళు ఈ కంపెనీ బాగుండాలని అనుకుని పనిచేయాలి. తను మాత్రం సంపాదించుకుని బాగుండాలి, ఇక ఎవరు ఎలా కష్టపడ్డా నాకేంటిలే అని అనుకోకూడదు కదా. అలాగే మేడం. జాన్సమ్మా, ఆ జాన్సమ్మా. రా బంగారి. ఏంటి జాన్సమ్మా, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఈ ఇయర్ లెక్కలు క్లోజ్ చేస్తున్నాం కదా, కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయబోతున్నాం. ఈ రోజే మన కంపెనీలో ఒక పండగ లాంటిది బంగారి. అందుకే దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయిస్తున్నాను. బంగారి మేడం, ఝాన్సీ మేడం కంపెనీలోని అందరికీ ఇంక్రిమెంట్ వేయిస్తున్నారు. నేను ఆ చాట్ చూశానమ్మా, చాలా సంతృప్తిగా అనిపించింది. మేడం, మీరు ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం కదా? అవును వినోద్ సార్. మన కంపెనీలోనే పెద్ద ఫంక్షన్ ఇదే మేడం. లేబర్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆఫీసే జాతరలా ఉంటుంది మేడం. ఒక్కో డిపార్ట్మెంట్లోనూ బాగా పనిచేసిన వాళ్ళకి అవార్డు ఇస్తారు, లీవ్ పెట్టకుండా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు. ఆటల పోటీ అది ఇది అని అద్దిరిపోతుంది. బంగారి, వినోద్ దగ్గర అన్నీ కనుక్కో. ఇది చాలా గ్రాండ్గా చెయ్యాలి అనుకుంటున్నాను. ఏ లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. తప్పకుండా అమ్మా. మ్. మేడం, వీళ్ళు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టిందే లేదు కదా? అవును మేడం, చాలా సిన్సియర్ ఎంప్లాయీస్.